డాక్టర్ గారు లోకేష్ గారికి మెసేజ్ పంపించారు, పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ పంపించారు, చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పంపించారు, సిబిసిఐడి కంప్లైంట్ ఇచ్చారు, వైజాగ్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు, సివిఓ సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు, సిపి గ్రామ్స్ మోడీ గారు పెట్టినటువంటి దానికి కంప్లైంట్ ఇచ్చారు, పీజీఆర్ఎస్ మన ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వచ్చినటువంటి ఈ పోర్టల్ ఏదైతే ఉందో కంప్లైంట్లు ఇవ్వడానికి దాంట్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఎక్కడ న్యాయం జరగలేదు. ఇది ఒక సామాన్యుడి దుస్థితి. ఆయన ₹5 ₹6 వడ్డీకి తీసుకొచ్చి ట్రయల్ కోర్టులో దాని ఫీజు కట్టి ₹1,25,000 ఫీజు కట్టి లాయర్లు నిజంగా దేవుళ్ళతో సమానం ఆయనకు దొరికిన లాయర్లు వాళ్ళు పాపం ఏ ఫీజు తీసుకోకుండా ఆయనకు సహాయం చేయడం కోసం కేసు వేస్తే ఇప్పటికి నంబర్ రాలేదు. ఈ రోజుకి రేపు వస్తున్నటువంటి ఒక నమ్మకంతో ఆశతో ఉన్నారు డాక్టర్ గారు. దీంట్లో చూడడానికి ఏముంది? ఒక సామాన్యుడికి నాకు అర్థమైనటువంటి సబ్జెక్టు మేధావులైనటువంటి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? హైకోర్టు మహారాజశ్రీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులకి న్యాయవాదులకి నరసాపురం పాలకొల్లో ఉన్నటువంటి న్యాయవాదులకి న్యాయమూర్తులకి ఎందుకు అర్థం కావట్లేదు? జీపీఏ ద్వారా నువ్వు చేసిన ట్రాన్సాక్షన్కి తగ్గ ప్రతిఫలం, దానికి వచ్చినటువంటి ప్రతిఫలం జీపీఏ ఇచ్చినతనికి చేరాలి అనేది ఒక మినిమం పాయింట్ ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు? సో ఫ్రెండ్స్, నా ఆవేదన అంతా ఏంటంటే మీలో కూడా చాలామంది బ్యాంక్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా బలహీన క్షణాల్లో మీరుంటున్నటువంటి ఇళ్ల తాకట్టు పెట్టడం జరుగుతుంది, లేదా మీ ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది. మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఏవో వ్యాపారాలు కళ్ళగంటూ ఉంటారు. మీ వ్యాపార దక్షత అన్నీ బాగుంటే మీరు సక్సెస్ అవుతారు. దక్షత ఉన్నా అన్నీ ఉన్నా ఒక్కోసారి తలరాత బాగుండకపోతే వ్యాపారం నష్టం వస్తుంది. ఇదేం పెద్ద సిగ్గుపడిపోవాల్సిన విషయం కాదు, లేకపోతే చరిత్రలో ఎక్కడ జరగనిదేమీ కాదు. ప్రభుత్వాలే కూలిపోతున్నాయి, బ్యాంకులే కూలిపోతున్నాయి. ఒక సామాన్య మానవుడు వ్యాపారం నష్టపోవడం అనేది చాలా చిన్న విషయం. మీరు ఎప్పుడైనా నష్టపోయినా, మీరు ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా మీరు 1-2 సార్లు కంగారు పడకుండా పక్కవాడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనేటువంటి వాటికి అటువంటి బలహీనతలు లోను కాకుండా సర్ఫాస్ యాక్ట్ని చదవండి. ఇవాళ మన గూగుల్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు గూగుల్ చదవండి, గూగుల్లో సర్ఫాస్ యాక్ట్ చదవండి, ప్రశ్నించండి. ప్రశ్నించడం ప్రారంభిస్తేనే మన బతుకులు బాగుపడతాయి. ప్రశ్నించేంతకాలం బలవంతుడు ఎప్పుడు బలహీనుడిని అణచాలని చూస్తుంటాడు. మనకి మనమే సైన్యం. మనకి పారామిలిటరీను లేకపోతే మిలిటరీ లేకపోతే ఏదో నేషనల్ కమాండోస్ రారు మనల్ని కాపాడడానికి. మనకి మనమే సైన్యం. మనల్ని మనమే కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. మనదే బాధ్యత అది.